పోలీసులు ఏమనుకున్నారంటే ఏదైనా ర్యాండమ్ కిల్లింగ్ సైకోపాత్స్ లాగా వీళ్ళు చేసిన పని కావచ్చేమో అని చెప్పేసి వాళ్ళు అనుమానం పడ్డారు. దాని తర్వాత కొన్ని రోజులకి నీల్ అయితే తను కంప్లీట్‌గా రికవరీ అవ్వడం జరిగింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ పోలీసులకు ఒక అనుమానం వచ్చింది. ఏంటి అంటే ఈ ముగ్గురు చనిపోయారు. ఆ అటాక్ చేసిన ఆయన నలుగురిని చంపడం మనిషి ఒక్కడిని ఎందుకు వదిలేసాడు? అసలు నీల్ ఇందు నుంచి బయటపడడానికి కారణం ఏంటి? తాను ఒక్కడే ఎలాగ బతికి బయట పడగలిగాడు అనేది పోలీసులకు ఒక చిన్న అనుమానం అయితే వచ్చింది. సో పోలీసులు డైరెక్ట్‌గా ఆయన ఇంటికి పోయి జరిగిందంతా కనుక్కున్నారన్నమాట. నీల్ ఏంటంటే నాకేం గుర్తులేదు. ఆ గ్రే కలర్ ఆ మాస్క్ వేసుకున్న ఆయన, రెడ్ డ్రెస్ వేసుకున్న ఆయన అయితే అటాక్ చేసినట్టుగా నేను చూసాను. తర్వాత నాకేం గుర్తులేదని చెప్పేసి అన్నాడు. కానీ అప్పటికే ఉన్న పోలీసులకు అనుమానం ఈ ముగ్గురు చనిపోయారు. ఈ నీల్ మాత్రమే బతికున్నడం అనేది పోలీసులకి కంప్లీట్‌గా ఒక పెద్ద అనుమానానికైతే దారి తీసిందనమాట. సో ఇది సుమారుగా గడిచి చాలా కాలమైంది. నియర్లీ